శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి అంతే క్లోజ్ గా ఉన్నారు, ఏఎన్ఆర్ గారికి అంతే క్లోజ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక సిచ్యువేషన్ లో పడలేదు, కొంచెం గ్యాప్ అయితే మనకేం సంబంధం లేదమ్మా. అప్పటికి ఆయన అప్పటికి కలిసిపోయారు, ఎప్పుడో వాళ్ళు ఓకే ఎప్పుడో కలిసిపోయారు. ఓకే ఎప్పుడు అప్పుడు నేను నాకు ఆయనతో పరిచయం అయ్యేప్పటికి చాలా ముందు ఎప్పుడో కలిసిపోయాడు. ఓకే అది దట్ వాజ్ ఏదో వాళ్ళకి చిన్న మధ్యన వాళ్ళ పర్సనల్ చిన్న డిస్టర్బెన్స్ అవి ఎప్పుడో కలిసిపోయాడు. ఇప్పుడు మీరు దూరదర్శన్ చేస్తున్న టైంలో వీళ్ళు కూడా ఉన్నారా సార్? ప్రదీప్ గారు కానివ్వండి. ప్రదీప్ కూడా ఫస్ట్ హీరో, అతను ఫస్ట్ స్టార్. నేను అవును, ఫస్ట్ సీరియల్ హీరోగా చేసింది అతను. ఎందుకంటే అప్పటికి ముద్దమందారం వచ్చేసింది అతనిది. 2-3 సినిమాలు వచ్చేసాయి జంజర్ గారి, హిట్ అయ్యాయి కూడా, హిట్ అయ్యాయి, అన్నీ హిట్ అయ్యాయి. సో దానివల్ల అతన్ని హీరోగా బుక్ చేశారు ఇక్కడ దూరదర్శన్. సో ఫస్ట్ హీరో అతను అయ్యాడు. ఓకే తెనాలి రామకృష్ణ వాజ్ ద ఫస్ట్ స్టార్డమ్ వచ్చిన సీరియల్ అది. సో ఫస్ట్ స్టార్ నేను అయ్యాను టెలివిజన్కి. సో అలాగే ఉన్నాం. కానీ నేను టెలివిజన్ పుట్టినప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ప్రదీప్ అప్పుడు మరి చేశాడో ఎంత చేశాడో లేదు, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. అసలు ఆ టైంలో మీకు కాంపిటీషనే ఉండేది కాదు కదా? ప్రదీప్ నాకు మొదటి నుంచి తెలుసా, మన నాటకాల్లో కలిసి అక్కడక్కడ నాటకాల్లో స్టేజ్లో ఎదురయ్యేవాడు అటు ఇటు, అలా తెలుసు నాకు, అంతే తప్ప మేము ఎప్పుడు కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. అది నేను అసలు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు టాప్ రేంజ్లోనే ఉన్నాను. నేను ఎప్పుడు నంబర్ స్థానం అలాగే వెళ్తుంది. సో నాకు ఎవరూ కాంపిటీషన్ కాదు. బట్ మధ్యలో 90s ఒక చిన్న గ్యాప్ వచ్చింది మాకు. అంటే టెలివిజన్ వర్క్ అయిపోయింది, ఫస్ట్ బంచ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ బంచ్కి స్టార్ట్ కాలేదు. మిగతా వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. నేను సినిమాలు కూడా చేస్తున్నాను కనుక సైమల్టేనియస్గా నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. మిగతా అందరూ ఖాళీ అయిపోయారు. అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి అప్పుడు మేము స్టేజ్ షో స్టార్ట్ చేసాం. కామెడీ షోస్ స్టార్ట్ చేసింది మేము. ఫస్ట్ కామెడీ షో మేము చేసింది అక్కడెక్కడ శ్రీకాకుళంలో, ఫస్ట్ టైం ధర్మవరం సుబ్రహ్మణ్యం మేము అందరం కలిసి. అంటే టెలివిజన్లో ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నాం, హీరోస్ అందరం ఫ్రంట్ లైన్ ఆర్టిస్ట్ మొత్తం. నేను, ప్రదీప్, అచ్యుత్, అశోక్ రావు, రాజా, అప్పుడు రాజా ఉన్నాడు, బతికున్నాడు. రాజా, అచ్యుత్, రాజా ఇద్దరు బతికున్నారు. రాజా, ధర్మవరం సుబ్రహ్మణ్యము, సుబ్రహ్మణ్య శర్మ, శిల్ప, సుధారాణి, శృతి, ఇట్లా అందరూ ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు, ఓన్లీ ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు అందరం కలిసి దాదాపు ఒక 20-25 మందిని అందరం కలిసి ఆ ప్రోగ్రామ్స్ చేయడం మొదలెట్టాం. ఆ గ్యాప్లో 2-3 సంవత్సరాలు వరుసగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసాం. దాంతో ఏమైపోయిందంటే ఒక బాండింగ్ వచ్చేసింది ఆర్టిస్టులో. సో అసూయ అన్నది లేదు. నీ పన్ను చేస్తున్నావు, నా పన్ను చేస్తున్నాను, అంతే. ఎవరు సీరియల్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎవరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు బుల్లితెరలో మెగాస్టార్ అని ఊరికే అనలేదు, అసలు కొంతకాలం కొన్ని ఇయర్స్ వరకు అదే హవా నడిచింది మీకు. ఆ పైన అదే పొజిషన్లో ఉన్నప్పుడు ఒక నలుగురు తయారవుతారు కదా, అరే ఇతనే ఉంటున్నారు, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నా పొజిషన్ అలాగే ఉంది, అది కదలలేదు. సో నాకు అసలు ఆలోచన లేదు. అందులో నేను ఎప్పుడు ఎవరు నా కాంపిటీషన్ నేను ఎప్పుడు అనుకోలేదు ఎవరిని. నా వర్క్ నేను సిన్సియర్గా చేసుకుని వెళ్ళిపోతున్నానే తప్ప నాకు పలానాడు కాంపిటీషన్ పలానా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అవి ఎప్పుడూ లేవు మాకు. నేను ఫీల్ అవ్వలేదు. అట్లీస్ట్ మిగతా వాడు ఏమైనా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను వర్క్లో కాంపీట్ చేసేవాడిని. నా వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా వర్క్ టాప్లో ఉండాలి, నా సీరియల్స్ టాప్లో ఉండాలి, అంతవరకే ఆలోచించేవాడిని నేను. సో దానికి ఏం చేయాలని చేశాను తప్పితే పర్సనల్ అటెన్షన్ నాకు ఎప్పుడు లేదు. నేను చేసే పరిస్థితి టాప్లో ఉండాలన్నది ఒకటే అటెన్షన్. దాని గురించే వర్క్ చేశాను, దాని గురించే శ్రమ పడ్డాను, దాని గురించి ఎన్ని గంటలైనా ఎక్స్ట్రా వర్క్ చేశాను. నేను చేసింది టాప్లో ఉండాలి, అంతే. నాది ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ టాప్లో నంబర్ 1లో ఉండాలి అని వర్క్ చేశాను. అట్లాగే సక్సెస్ఫుల్. ఆదిత్య 369 సార్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు బాలకృష్ణ గారు మీరిద్దరే ఉన్నారు అనౌన్స్ చేసినప్పుడు. ఆ తర్వాత సినిమాలో అసలు మీరు లేరు. అవును, అది 1 డే ముందు చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. ఏం జరిగింది అసలు బ్యాక్ ఎండ్ లో? నాకు కూడా తెలియదు. బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందని మనకు తెలియదు కదా. సడన్గా చంద్రమౌళి గారు వచ్చారు 1 డే బిఫోరే. 1 డే ముందు దాని ముందు 1 డే ముందు నేను వెళ్ళి కాస్ట్యూమ్ చెకప్ చేసుకున్నాను, మేకప్ టెస్ట్ చేశాను, అన్నీ చేశాను. అంటే షూట్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. ఆ రోజు సాయంత్రం ఏదో సంథింగ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అంటే అప్పటికే అసలు తెనాలి రామకృష్ణ అసలు యాక్చువల్గా ఆ సినిమాకి నేను నా క్యాసెట్స్ అవన్నీ చూసే వాళ్ళు కాస్ట్యూమ్స్ గెటప్స్ డిజైన్ చేసుకున్నారు వాళ్ళు.
నేను కాస్ట్యూమ్స్ నేను నా క్యాసెట్స్ ఇచ్చాను బాలుగారికి. యాక్చువల్గా బాలుగారు పార్ట్నర్ అందులో. సినిమా సుబ్లేఖ్ సుధాకర్ నా మంచి మిత్రుడు. సుబ్లేఖ్ సుధాకర్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను క్యాసెట్స్ పంపించాను ఆయనకి. ఓహో ఆ క్యాసెట్ చూసి వాళ్ళు యాక్చువల్గా డిజైన్ చేసుకున్నారు, కాస్ట్యూమ్స్ అవన్నీ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళు అందులో చూసి వర్క్ చేసుకుని మళ్ళీ క్యాసెట్ పంపించారు నాకు వెనక్కి. దాని గురించే ఫస్ట్ అనౌన్స్మెంట్లో నా పేరు ఎందుకు ఉంది, మా ఇద్దరి పేరు ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ నన్ను బేస్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ నేనే చేయాలని బేస్ చేసుకుని వర్క్ చేశారు. అది మరి ఏమైందో తెలియదు. మీరు ఇంకా అసలు ఇంకా దాన్ని పట్టించుకోవటం కానీ అడగటం కానీ నేను ఎప్పుడు ఏది పట్టించుకున్నాను. ఓకే వెళ్ళిపోతుంది. నా పద్ధతి ఏంటంటే నాది అన్నది నా దగ్గరికి వస్తుంది, ఎగురుకుంటూ వస్తుంది. మంది కానప్పుడు మన రాదు, చేతిలో వచ్చినప్పుడు ఎగిరిపోద్ది బయటికి. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ కమ్స్ యువర్ వే కీప్ వర్కింగ్ ఫర్ దట్. దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం, మన చేతిలో ఉన్నదాన్ని. భారత్ బంద్ లో కూడా ఇదే జరిగింది. భారత్ బంద్ కూడా మెయిన్ విలన్ నేను, కాస్ట్యూమ్ కృష్ణ గారు చేశారు అది. భారత్ బంద్ అయితే డేట్ కూడా వచ్చాయి నాకు, డేట్స్ వచ్చాయి. ఇది కూడా డేట్స్ వచ్చాయి. నెక్స్ట్ డే చేస్తున్నా దాంట్లో. అంటే అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదా, అప్పుడు ఆయన దాని ముందు నేను సినిమా చేశాను, 21 చేశాను. తర్వాత ఇంకో పిక్చర్ చేశాను ఆయన, విచిత్రం కాదు ఏదో పిక్చర్ చేసినప్పుడు అప్పుడు కోటరాక్ష గారు నన్ను రూమ్ పిలిచి క్యారెక్టరు మేము చాలా మంచి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అని చెప్పి క్యారెక్టర్ చెప్పి దానికి అప్పుడు రామారావు గారు సాఫ్రాన్లో ఉన్నారు, ఆయన టర్బన్ అంతా పెట్టి వివేకానంద గెటప్లో ఉన్నారు అప్పుడు సీఎంగా. ఆ గెటప్ వేయని చెప్పేసి ఆ గెటప్ ప్లాన్ చేసి గెటప్స్ ప్లాన్ చేసుకుని డేట్స్ ప్లాన్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత 11th అవర్ మళ్ళీ చెన్నైలో ఏం జరిగిందో నాకు తెలియదు. దానికి యాక్చువల్ ప్రొడ్యూసర్ ఆయనే, కాస్ట్యూమ్ కృష్ణ గారు, ఆయనే చేశారు ఆ క్యారెక్టర్. అది అంతవరకు ఆయన కూడా యాక్ట్ చేయాలని ఎప్పుడు లేదు. మరి ఆ సినిమాలో ఎందుకు వచ్చిందో తెలియదు మనకు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. అలా ఎన్ని మిస్ అయ్యి ఉంటాయి సార్ మూవీస్? ఆ టైంలోనే మిస్ అయ్యాయి, 3-4 అదే టైంలో మిస్ అయ్యాయి. ఓకే, ఆ టైంలో కరెక్ట్గా 1 yearలో మిస్ అయినట్టు. అసలు తెనాలి రామకృష్ణ అన్న నారదుడు అన్న ఇప్పటికీ బ్రాండ్ అవి మీకు. సరే ఇది మీకు నిజంగా ప్లస్ అయిందంటారా? లేదు ఇవే వస్తున్నాయి ఏం లేదు. ఎందుకంటే ఒక యాక్టర్ అనేవాడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక బ్రాండ్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తారు. అంటే బ్రాండ్ క్యారెక్టర్ రావాలి అని ఆశిస్తారు. ఇవాళ అలాంటిది ఒక్క బ్రాండ్ క్యారెక్టర్ కోసం ఒక్కటన్నా రావాలనుకుంటారు. నాకు భగవంతుడు 2 ఇచ్చాడు. సో అది ఇట్స్ ఎన్ ఆనర్, అది అదృష్టం. అది భగవద్దత్తం, ఎక్కడో మనం చేసుకున్న పుణ్యం. అది 2 క్యారెక్టర్లు రావడం అనేది అది చాలా మామూలు విషయం కాదు. అందులో ఇప్పుడు రామారావు గారిని కృష్ణుడు అంటే రామారావు గారు, రాముడు కృష్ణుడు రామారావు గారు ఎలా అనుకుంటారు, అలా తెలంగాణ కానీ నారదుడు అని కానీ నా పేరు వస్తుంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్, అది అదృష్టం. ఫస్ట్ నుంచి సార్ మాకు తెలిసినప్పటి నుంచి ఆన్ స్క్రీన్ పైన మిమ్మల్ని ఇలానే క్లీన్ షేవ్తో, ఇలానే హెయిర్ లేకుండా ఇలానే చూస్తున్నాం. 16-17 years నుంచి ఇట్లా ఉన్నాను. అంతకుముందు అంతా హెయిర్ ఉండేది, చేసినప్పుడు అంతా విగ్స్ పెట్టేవాళ్ళం, హెయిర్ నార్మల్ హెయిర్తో చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. ఎందుకని అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అసలు? ఎందుకో ఇది యాక్చువల్గా 17-18 years నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎప్పుడంటే అంటే అంతకుముందు కూడా ఒక 1.5 year మెయింటైన్ చేశాను. మధ్యలో ఎందుకు ఒక క్యారెక్టర్ కోసం తీయాల్సి వచ్చింది. ఆ క్యారెక్టర్ ఒక 1.5 year నడిచింది. సో అది అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జుట్టు పెంచేసాను. తర్వాత ఎందుకో ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు జుట్టు తీశాను. తీసిన తర్వాత అది అలా ఉండిపోయింది. ఒక 2 నెలలు 3 నెలలు అలా కంటిన్యూ చేశాను. ఇది బాగుంది కదా అనిపించింది. అంటే మనం 10 మందిలో అలా ఐడెంటిఫై అవుతాం. ఓకే, ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు కొత్తగా అంటే మనకు తెలుగులో కానీ టెలివిజన్లో ఎవరు క్లీన్ షేవ్తో లేరు. హిందీలో ఉన్నారు కొంతమంది, 2-3 ఆర్టిస్టులు. అప్పుడు అనుపమ్ ఖేర్ గారు, అమరీష్ పురి గారు, ఇద్దరు క్లీన్ షేవ్తో ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత రాకేష్ రోషన్ గారు అయ్యారు. సో అది చూసి ఇలాగ మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు, ఇక్కడ ఎవరు లేరు కదా, మనం ఎందుకు ఉండకూడదు, కొత్తగా లుక్ ఉంటుందని చెప్పేసి వదిలేశాను. ఓకే, అది అలా ఉండిపోయింది. ఓకే. కాదు సార్, అసలు అశోక్ కుమార్ గారిని ఇంట్లో ఏం అనలేదా? ఎప్పుడు చూసినా క్లీన్ షేవ్తోనే ఉంటారు, హెయిర్ కావాలనో లేకపోతే? పాపం వాళ్ళు అన్నాను. ఎందుకంటే నేను ఏం చేసినా ఎప్పుడు కాదని లేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నాతో కోఆపరేట్ చేసుకుంటాను.
వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటూ. ఎందుకంటే సరే, ఏ టైం ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. మ్యారేజ్ ఏ టైంలో అంటే మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో. చేస్తున్న టైంలోనే కదా? ఓకే. ప్రాక్టీస్ చేస్తున్న ఆవిడ కూడా ఏం అబ్జెక్షన్ పెట్టలేదు ఇట్లా అదే చెప్పి, అంటే స్టార్డమ్ చూసేప్పుడు అప్డేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. అంటే ఏదైతే స్టార్డమ్ మనము చాలా కష్టపడి ఏళ్ళు కష్టపడితే వస్తుందో అది ఒక్కసారి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజుల్లో చిరంజీవి గారు సినిమాలో ఏ రేంజ్లో ఉన్నారో టెలివిజన్ నేను ఆ రేంజ్లో ఉన్నాను. అవును. సో ఇంకా అది కాదు అనడానికి ఆ ఛాన్స్ లేదు. అందులో ఏంటంటే ఇప్పుడు అడ్వకేసీ అన్నది ప్రాక్టీసు అప్పుడు సస్పెండ్ చేశాను, మళ్ళీ ఐ కెన్ రెజ్యూమ్ ఇట్ బ్యాక్ ఎనీ టైం. బట్ స్టార్డమ్ పోతే రాదు, మళ్ళీ వస్తుందా? రాదు, వచ్చేది కాదు. ఇక్కడ పోనీ కష్టపడితే రెండేళ్ళు కాకపోతే 4 ఏళ్ళు 5 ఏళ్ళలోనూ మళ్ళీ పిక్కపోతుంది మెల్లిగా. మళ్ళీ ఆ స్థాయికి చేరుకోమండి, వదిలేసిన స్థాయికి చేరుకోలేకపోయినా కానీ మనం కంఫర్టబుల్ స్థాయికి వెళ్ళిపోతాం 3-4 ఏళ్ళు. బట్ ఈ స్టార్డమ్ పోతే మళ్ళీ రాదు కదా, అది ఎట్లా వస్తుంది? అది ఇంపాసిబుల్, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. భగవంతుడు ఇచ్చాడు అంటే, సో మనం ఇక్కడ చేయాల్సింది ఉంది, అందుకని ఇట్లా అంటే ఇట్స్ డెస్టినీ. ఒక టైం వరకు సార్ పౌరాణిక సినిమాలు అంటే అందులో కంపల్సరీ అశోక్ కుమార్ గారు ఉండేవారు, ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎందుకని గ్యాప్ వచ్చింది? అసలు పౌరాణికలు ఏమమ్మా? ఓకే. అంటే పౌరాణికలే కాదు కదా, మీరు ప్లే చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా చేస్తున్నాం కదా, ఈవెన్ నౌ ఐ యామ్ డూయింగ్. అంటే మధ్యలో నాకు ఒక దాదాపు ఒక 8-10 ఏళ్ళు దాకా గ్యాప్ వచ్చిందమ్మా. అదే సార్ లాంగ్. ఎందుకు వచ్చిందంటే అప్పుడు నేను ఇది అరౌండ్ 2000 టైంలో నాకు హారోస్కోప్ ప్రకారం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ టైం. ఓకే. సో 96, 97 నుంచి 2001 వరకు చాలా హెవీ వర్క్ చేశాను. హెవీ వర్క్ చేసిన తర్వాత అక్కడ మట్టి మనిషిని సీరియల్ తీసాం, నలుగురం కలుసుకుని యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టి చేసాం. ఆ తర్వాత అది కొంచెం ఇబ్బంది అయింది అక్కడ, మిస్ఫైర్ అయింది. తర్వాత ఏమైపోయిందంటే నా ఉద్దేశంలో అది దట్ వాజ్ ఎ బిగ్ స్కేల్ సీరియల్ అది. ఆ దెబ్బకి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాం ఒక్కసారి. ఎక్కడ సరే అంటే మాకి చేశారా? ఈటీవీకి చేశాం. ఈటీవీకి. సో నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఇంటూ టెలివిజన్, అది చంద్రబాబు గారు ఓపెన్ చేశారు. పెద్ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అది. సో ఒక్కసారి టెలివిజన్లో పెద్ద ప్రొడ్యూసర్లు అయిపోయాం మేము. ఆ తర్వాత ఏమైపోయిందన్న మాకు వేషాలు రావడం అయిపోయినాయి. ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి, రెండోది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తారో చేయరు బయట అన్న దీనికి వచ్చేసారు. ప్లస్ ఈ బ్యాడ్ టైం అన్నీ కలిసి వచ్చాయి ఇప్పుడు ఆ టైంలో. సో అందుకనే ఒక చిన్న గ్యాప్, హీరోగా చేసుకుంటూ టక్కన గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2007కి మళ్ళీ రాఘవేంద్రరావు గారి సీరియల్లో నారదన్ లీలలో మళ్ళీ హీరోగా స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి సినిమాలు చేయలేకపోయాను ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు ఎస్వి ఛానల్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. నారదలీలలో హీరోగా ఉండడంతో 13-14 సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్ చేశాను ఎస్వి ఛానల్లో. సో 3.5 years నాకు అసలు ఎస్వి ఛానల్ వర్క్ మాత్రమే చేశాను, ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే వేరే టైం లేదు నాకు చేయడానికి. 14 సీరియల్స్ చేశాను ఆ 3-4 ఏళ్ళు. సో అవి చేయడానికే నాకు రాత్రి 2 అయ్యేది, 2:30, 3 అయ్యేది నేను ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ పొద్దున్న 7 గంటలకు 7:30, 8 గంటలకు లొకేషన్లో ఉండేవాడిని. ఆ టైంలో రాలేదా సార్ కాల్స్? మూవీస్ వచ్చాయి, టైం లేదు నాకు, డేట్స్ లేవు, కాల్స్ వచ్చాయి. కాల్స్ వస్తున్నా కానీ నాకు ఏమి చేయడానికి టైం లేదు. ఉన్నవి ఒప్పుకున్నవి చేయడానికే నాకు రోజు పొద్దున్న 7:30 నుంచి బయలుదేరితే రాత్రి 3-3:30 వచ్చేవాడిని ఇంటికి. సో అట్లాంటి టైంలో అసలు వేరేది ఏమీ చేసే ఛాన్స్ లేదు. ఒక్కసారి ఎస్వి ఛానల్ వర్క్ ఆగగానే అప్పుడు ఫ్రీ అయ్యాను. అప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను.